కొత్తగా ముస్తాబైంది. కొత్త కథనాలతో ప్రసారం అవుతోంది. రిషి రాక కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన ప్రేక్షకుల ఆశల్ని రెట్టింపు చేస్తూ ఆటో డ్రైవర్ రంగాగా ఎంట్రీ ఇచ్చాడు. అయితే వసుధార రంగానే రిషి అనుకుంటుంది. వసుధారాని రౌడీ మూకల నుంచి కాపాడిన రిషి తన ఇంట్లోనే పెట్టుకుని వైద్యం చేయిస్తున్నాడు. వసుధార తలకి బలంగా దెబ్బ తగలటంతో రిషి కోసం పరితపిస్తూ రంగానే రిషి అని అనుకుంటోంది. అయితే ఈ కొత్త కథలోకి ఓ కొత్త పిల్ల వచ్చింది. ఆమెనే రంగా మర్దలు సరోజ. లంగా ఓని జడగంటలతో చూడముచ్చటగా ఉంది సరోజ. బొద్దుగుమ్మలా మారిన వసుధార కంటే ఈ పిల్లే బాగుందిగా అన్నట్లుగా ఉన్న సరోజ మన తెలుగు టీవీ ప్రేక్షకులకు తెలిసిన పిల్లే. పైగా ఈమె మన తెలుగు అమ్మాయే. తెలుగు టీవీ ఇండస్ట్రీని కన్నడ బ్యూటీలు ఏలేస్తుండగా తెలుగు వాళ్ళకి అరకొరగా అవకాశాలు దక్కుతున్నాయి. ఇలాంటి సమయంలో గుప్పెడంత మనసు కొత్త కథలో రంగా మరదలు సరోజగా కీలక పాత్ర దక్కించుకుంది వినీత. వినీత పక్కా హైదరాబాదీ. ఇక్కడే పుట్టి పెరిగింది. బీటెక్ వరకు చదివిన వినీత 2020 కోవిడ్ బ్యాచ్ లో బీటెక్ పూర్తి చేసింది. సీరియల్స్ లోకి రాకముందు తమిళ మీడియాలో పనిచేసింది. వెబ్ సిరీస్, కవర్ సాంగ్స్ లో నటించింది. సినిమాల్లో అవకాశాల కోసం చాలా ప్రయత్నించిన వినీతకు వెండి తెరపై అవకాశం రాలేదు, కానీ బుల్లి తెరపై రాణిస్తోంది. పలు సీరియల్స్ లో వినీత నటించింది. మొదట్లో ఈటీవీలో అనుపల్లవి సీరియల్లో నటించిన వినీత జీ తెలుగులో దేవతలారా దీవించండి, ఊహలు గుసగుసలాడే సీరియల్స్ లో కనిపించింది. వీటితో పాటు పలు టీవీ షోస్ లోనూ పాల్గొంది. శ్రీదేవి డ్రామా కంపెనీలోనూ పంచెలు పేల్చింది వినీత. దేవతలారా దీవించండి సీరియల్లో నెగిటివ్ రోల్ పోషించి నటిగా వినీత మంచి పేరు సంపాదించుకుంది. ఆ తరువాత ఊహలు గుసగుసలాడే సీరియల్లోనూ వినీత మెప్పించింది. వినీత పర్సనల్ లైఫ్ విషయానికి వస్తే ఇటీవలే రాకేష్ అనే వ్యక్తిని పెళ్లాడింది. ప్రస్తుతం గుప్పెడంత మనసు సీరియల్లో రంగాకు మరదలుగా ఇంపార్టెంట్ రోల్ ని దక్కించుకుంది. చూడటానికి కుందనపు బొమ్మల తెలుగుదనం ఉట్టిపడేలా కనిపిస్తోంది వినీత. అందానికి తగ్గ అభినయం అన్నట్లుగానే రంగా మరదలిగా నటనతోనూ మెప్పిస్తోంది.